ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. విద్యార్థులకు శుభాశీస్సులు. పిల్లలు, ఈరోజు మనం 10వ తరగతి పరీక్షల్లో మీరు మంచి జీపీఏ అంటే 10/10 సాధించడానికి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వబోతున్నా. మీరు దీనిని జాగ్రత్తగా వినండి. అవసరమైతే నోట్బుక్లో నోట్ చేసుకోండి. పిల్లలు, మనకు ద్వితీయ భాష హిందీ ప్రశ్నపత్రం పార్ట్ ఏ పార్ట్ బిగా ఉంటాయి. మొత్తం దీనికి సమయం 3 గంటలు కేటాయించబడింది. మొత్తం మార్కులు 80 మార్కుల ప్రశ్న, 3 గంటల సమయం ఉంటుంది. ఇందులో పార్ట్ ఏకి 60 మార్కులు, సమయం 2.5 గంటలు. పార్ట్ బికి 20 మార్కులు, సమయం 30 నిమిషాలు కేటాయించడం జరిగింది. ప్రశ్నపత్రాన్ని 3 భాగాలుగా విభజించారు. ప్రశ్నపత్రంలో 3 భాగాలు ఉంటాయి. అవి అర్థగ్రహత, ప్రతిక్రియకి 20 మార్కులు, అభివ్యక్తి సృజనాత్మకత 40 మార్కులు, భాషాదీప 20 మార్కులు, మొత్తం 80 మార్కులు కేటాయించబడింది. ప్రశ్నపత్రం అర్థగ్రహత ప్రతిక్రియకి 20 మార్కులు. ఇందులో 3 ఉప సబ్జెక్ట్స్ ఉంటాయి. మొదటిది ఆ పఠిత గద్యాంశం. ప్రశ్న సంఖ్య 1 నుండి 5 వరకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు, అంటే దీనికి పఠిత గద్యాంశకి 5 మార్కులు. రెండవ బిట్ అపఠిత గద్యాంశం. అపఠిత గద్యాంశం అంటే చదవని గద్యాంశం, అన్సీన్ క్లాసెస్. దీనికి ప్రశ్న సంఖ్య 6 నుండి 10. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయించడం జరిగింది. మొత్తం 10 మార్కులు. మూడవది ఈ బిట్ పఠిత పద్యాంశం, చదివిన పద్యాంశం. ప్రశ్న సంఖ్య 11 నుండి 15 వరకు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు జవాబుకు 1 మార్కు కేటాయించడం జరిగింది. మరి దీని గురించి వివరంగా తెలుసుకుందాం. అర్థగ్రహత ప్రతిక్రియలో ఆ బిట్ పఠిత గద్యాంశం అంటే మన పాఠ్య పుస్తకంలో చదివిన గద్య భాగం నుండి ఒక పేరా ఇచ్చి దానికి సంబంధించిన 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మరి గద్యాంశము ఏ పాఠంలోకి వెళ్ళిస్తారు? ఉపవాచకం పాఠం నుండి ఇస్తారు. మన పాఠ్య పుస్తకంలో ఎన్ని ఉపవాచక పాఠాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. అవి ఏంటిది చూడండి ఒకసారి. మొదటి పాఠము శాంతికి రాహుల్. ఏదైతే పారాగ్రాఫ్లో మీకు ఇచ్చిన పారాగ్రాఫ్లో శాంతి అని, విశ్వశాంతి అని, మదర్ తెరీసా, నెల్సన్ మండేలా అనే పదాలు కనబడిందనుకో, ఆ పారాగ్రాఫ్ ఏ పాఠం నుండి గ్రహించబడింది? శాంతికి రాహుల్. రెండో పాఠం హమ్ సబ్ ఏక్ హై. ఏదైతే మీకు పారాగ్రాఫ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పదం కనబడిందనుకో, వెంబడే ఆ పాఠం ఏంటిది? హమ్ సబ్ ఏక్ హై అని మీరు గుర్తుపట్టాలి. రెండో పాఠం హమ్ సబ్ ఏక్ హై. మూడో పాఠం अपने स्कूल को एक उपहार. ఇందులో రాజు, స్కూల్, పాఠశాల, మైదాన్, పుస్తకే ఇటువంటి పదాలు కనబడతాయి. ఆ పదాల పారాగ్రాఫ్ కనబడిందనుకో వెంబడే మనకు ఆ పాఠం పేరు గుర్తుకు రావాలి. ఏ పాఠం పేరు? अपने स्कूल को एक उपहार. ఇక నాలుగో పాఠం అనోఖా ఉపాయ్. అనోఖా ఉపాయ్ పాఠంలో ఎలా గుర్తుపట్టాలంటే రాజా కుమార్ వర్మ, రాజమాత, ప్రకృతి, రాజ్యు ఇటువంటి పదాలు కనిపించినప్పుడు ఆ పాఠం ఏంటి? అనోఖా ఉపాయ్. మరి పాఠాల పేరు ఎందుకు గుర్తుపెట్టాలి? మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన గద్య భాగంలో మనకు 5వ ప్రశ్న, ఈ 5వ ప్రశ్న యా గద్యాంశ కిస్ పాఠ్ సే లియా గయా హై. ఈ గద్య భాగం ఏ పాఠం నుండి తీసుకోబడింది అనే ప్రశ్న 5వ ప్రశ్న అడగడం జరుగుతుంది. అప్పుడు మనం ఈ పాఠము ఆ పాఠాల పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక టిప్స్ అన్నమాట. ఇంకోటి గద్య భాగం కానివ్వండి, పద్య భాగం కానివ్వండి, ఇందులో ఉన్న
ప్రశ్నవాచక ప్రశ్నార్థక పదాలు. మరి ప్రశ్నార్థక పదాలు ఏంటివి? प्रश्नार्थक पदाలు क्यों, क्या, कौन, कहाँ, कब, किसने, किसको, कैसे. ఈ విధంగా ప్రశ్నార్థక పదాలు ఉంటాయి. ఈ ప్రశ్నార్థక పదాలను మనం తీసి అక్కడ ఏం చేయాలి, దానికి సంబంధించిన పారాగ్రాఫ్లకు సంబంధించిన జవాబు సంబంధించిన పదాలు అక్కడ రాయాల్సి వస్తుంది. ఉదాహరణకి ప్రశ్న, మొదటి ప్రశ్న చూడండి. బిఆర్ అంబేద్కర్ వడోదరా महाराज के यहाँ किस पद पर नियुक्त हुए. ఇందులో ప్రశ్నార్థక పదం ఏంటి? ప్రశ్నార్థక పదము కిస్ పద. దీన్ని మనం రిమూవ్ చేసి ఇక్కడ సైనిక్ సచివ్ అని మొత్తం వాక్యం రాయాల్సి ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వడోదరా महाराज के यहाँ सैनिक सचिव पद पर नियुक्त हुए అని మొత్తం వాక్యం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా పఠిత గద్యాంశకి సంబంధించిన 5 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండవది అపఠిత గద్యాంశం. అపఠిత గద్యాంశం అంటే అన్సీన్ ప్యాసేజ్, అన్నోన్ ప్యాసేజ్. మనకు చదువుని ఒక గద్య భాగం ఇచ్చి దానికి సంబంధించిన 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు జవాబుకు 2 మార్కులు కేటాయించడం జరిగింది. మరి ఇందులో ఈ పారాగ్రాఫ్ని మొత్తం చదివి దీనిని అవగాహన చేసుకొని ఇచ్చిన 5 ప్రశ్నలకు మనం సమాధానం రాయాలి. 10వ ప్రశ్న, దీనిలో 5వ ప్రశ్న क्रम संख्या 10వ ప్రశ్న उपयुक्त अनुच्छेद का मुख्य विषय क्या है. అంటే దీనికి ఒక్కసారి ఒక శీర్షిక అంటే ముఖ్య విషయం ఏంటిది, శీర్షిక అంటే దీనికి ఒక టైటిల్ పెట్టమని ప్రశ్న అడుగుతారు. అప్పుడు మనం ఈ భాగాన్ని గద్య భాగాన్ని క్లుప్తంగా చదివి అవగాహన చేసుకున్నప్పుడు దీనికి సంబంధించిన ఒక శీర్షిక మనం పెట్టవచ్చు. ఇంకా ఇందులో ఎక్కువగా దేని మీద ఫోకస్ చేసిందో ఆ పదాన్ని మనం అక్కడ శీర్షికగా రాయవచ్చు. నెక్స్ట్ అతిరేకలో ఈ బిట్ పఠిత పద్యాంశం, చదివిన పద్య భాగం. పఠిత పద్యాంశం ఇందులో అంటే మనం చదివిన పద్య భాగం నుండి ఏదైనా ఒక పద్య భాగం ఇచ్చి దానికి సంబంధించిన 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అంటే మన పాఠ్య పుస్తకంలో పద్య భాగంకి సంబంధించిన 5 పాఠాలు ఉన్నాయి. బరసే బాదల్, మామూజీ అనేది, కంకణకారి, భక్తి పద, నీతి దోహే. ఈ 5 భాగాల్లో కానీ మనకు పరీక్షల్లో వచ్చేది పద్య భాగం నుండి 3 లెసన్ల నుండి 3 పాఠాల నుండి మనకు ఇవ్వడం జరుగుతుంది. బరసే బాదల్, మామూజీ అనేది, కంకణకారి. ఈ 3 పాఠాలకు వెళ్ళి ఏదైనా ఒక పద్య భాగానికి ఇచ్చి దానికి సంబంధించిన 5 ప్రశ్నలు అడుగుతారు. ఈ పద్య భాగానికి సంబంధించిన పాఠం పేరుతో పాటు కవి పేరు కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే 5వ ప్రశ్న మనకు ఈ విధంగా అడుగుతారు. ఏ విధంగా అడుగుతారు? ఇస్ పద్యాంశి కవయిత్రి కౌన్ హై. ఇస్ పద్యాంశి కవయిత్రి కౌన్ హై? మామూజీ అనేది మృదుల్ జోషి. అందుకని మనం ఈ పాఠాలకు సంబంధించిన పాఠం పేరు మరియు కవి या కవయిత్రి పేరు గుర్తుంచుకోవాలి. బరసే బాదల్ సుమిత్రానందన్ పంత్, మామూజీ అనేది మృదుల్ జోషి, కంకణకారి డాక్టర్ రామధారి సింగ్ దినకర్. ఈ విధంగా అర్థగ్రాహిక ప్రతిక్రియలో మీరు కనుక ఈ విధంగా జవాబులు రాస్తే మీకు 20కి 20 మార్కులు ఈజీగా వస్తాయి. రెండవ సెక్షన్ 2. సెక్షన్ 2 ఏంటి? అభివ్యక్తి సృజనాత్మకత. అభివ్యక్తి సృజనాత్మకతకు ఎన్ని మార్కులు? 40 మార్కులు. ఇందులో స్వరచనకి 32 మార్కులు, సృజనాత్మకతకి 8 మార్కులు, మొత్తం 40 మార్కులు. స్వరచనలో
మరి లఘు ఉత్తరాత్మక ప్రశ్న అంటే లఘు ప్రశ్నలు 4 అడగడం జరుగుతుంది. ప్రశ్న సంఖ్య 16, 17, 18, 19. ఈ 4 ప్రశ్నలు 4 ప్రశ్నలకు 4 జవాబులు రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్న జవాబు 4 మార్కులు కేటాయించడం జరిగింది. మొత్తం 16 మార్కులు. మరి ఇందులో కనుక చూసుకుంటే మనకు పద్య భాగం నుండి 2 ప్రశ్నలు, గద్య భాగం నుండి 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా మరి ఒక కవి పరిచయం లేదా లేఖక పరిచయం, కవి పరిచయం లేదా రచయిత పరిచయం గురించి కూడా ఒక ప్రశ్న తప్పకుండా అడుగుతారు. మన పాఠ్య పుస్తకంలో మొత్తం 12 కవి పరిచయాలు ఉన్నాయి. కవి లేఖక పరిచయం, రచయిత పరిచయాలు ఉన్నాయి. బర్సే బాదల్, సుమిత్రానందన్ పంత్, ఈద్గా प्रेमचंद, माँ मुझे आने दे मृदुल जोशी, कंकण का अधिकारी डॉक्टर रामधारी सिंह दिनकर, लोकगीत भगवत शरण उपाध्याय, भक्ति पर रैदास और मीराबाई, स्वराज की नींव विष्णु प्रभाकर, दक्षिणी गंगा गोदावरी काका कालेकर, नीति दोहे रहीम और बिहारी, जलहीन जीवन है श्री प्रकाश. इस प्रकार 12 कवि परिचय 12 आपको अनिवार्य रूप से पढ़ना है. మీరు తప్పకుండా 12 కవి పరిచయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి ప్రశ్నలకు జవాబు రాసేటప్పుడు మనం తప్పనిసరి 4 వాక్యాలను మించకుండా రాయాలి. కంపల్సరీ 4 వాక్యాలు రాయాలి. 4 నుండి 6 వాక్యాలు రాయాలి. దీనిని మీరు పారాగ్రాఫ్ రూపంలో రాయవచ్చు లేదా పాయింట్ వైజ్ కూడా రాయవచ్చు. ఇది 4 ప్రశ్నలకు 4 ప్రశ్నలు మీరు తప్పకుండా అటెండ్ చేయాలి. నెక్స్ట్ స్వరచనలో 2 పద్య భాగానికి సంబంధించిన 2 ప్రశ్నలు మరియు గద్య భాగానికి సంబంధించిన 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. చూడండి, నిబంధాత్మక ప్రశ్న. నిబంధాత్మక ప్రశ్న అంటే వ్యాసరూప ప్రశ్నలు. వ్యాసరూప ప్రశ్నలు పద్య భాగం నుండి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అందులో మనం ఏం రాయాలి? 1 రాయాలి. గద్య భాగం నుండి 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అందులో ఎన్ని రాయాలి? 1 రాయాలి. పద్య భాగానికి ప్రశ్న సంఖ్య నెంబర్ 20, గద్య భాగానికి ప్రశ్న సంఖ్య నెంబర్ 21. ఈ విధంగా 20 ప్రశ్నకు 2 పద్య భాగానికి సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు, 1 రాయాలి, 8 మార్కులు. గద్య భాగానికి సంబంధించిన 2 ప్రశ్నలు ఇస్తారు, దీంట్లో 1 రాయాలి, దీనికి 8 మార్కులు. వ్యాసరూప ప్రశ్న మీరు 10 నుండి 12 వాక్యాలలో రాయాలి. దీనిని మీరు పారాగ్రాఫ్ రూపంలో రాయవచ్చు, పాయింట్ వైజ్ కూడా రాయవచ్చు. 22వ ప్రశ్న. ఈ వ్యాసరూప ప్రశ్నల్లో ఇందులో విధానం అంటే ఇంగ్లీష్లో డిస్కోసెస్ విధానాలు, వివిధ విధానాలు ఇస్తారు. సృజనాత్మక ప్రశ్న ఉంటుంది. సృజనాత్మక ప్రశ్న 2 ప్రశ్నలు दिए जाएंगे, 2 ప్రశ్నలు ఇస్తారు, ఒకదానికి సమాధానం రాయాలి. సృజనాత్మక ప్రశ్నలు ఏమేమి ఇస్తారు, దేని నుండి ఏమేమి అడుగుతారు అనేది పత్రలేఖన అంటే లెటర్ రైటింగ్, నిబంధ ఎస్సే రైటింగ్, పోస్టర్ సాక్షాత్कार ఇంటర్వ్యూ, డైరీ లేఖन డైరీ, వార్తాలాప్ కన్వర్సేషన్, करपत्र पाम्पलेट, नारे स्लोगन, विज्ञापन एडवर्टाइजमेंट, कहानी स्टोरी, कविता पोएम. ఇన్ని రకాల ప్రశ్నలలో మనకు 2 ప్రశ్నలు ఇస్తారు. అందులో మనం ఏదైనా 1 రాయాల్సి ఉంటుంది. ఈ సృజనాత్మక ప్రశ్న రాసేటప్పుడు మీరు ఎప్పుడైనా కూడా ఒక కొత్త పేజీలో ప్రారంభించండి. ఒకే పేజీలో అయ్యేటట్టు చూడండి. మరి ఇది కూడా లెటర్ రైటింగ్ నిబంధన రాసేటప్పుడు ప్రస్తావన అంటే ఇంట్రడక్షన్, విషయం అంటే సబ్జెక్ట్, ఉపసంహారం అంటే కంక్లూజన్. ఈ విధంగా 3 విభాగాల్లో ఇది రాయాల్సి వస్తుంది. పోస్టర్ డ్రా చేసేటప్పుడు మీరు స్కెచ్, స్పార్కిల్ లాంటి పెన్నులు అసలు యూజ్ చేయకూడదు. అవసరమైతే మీరు రంగులు వేయడానికి క్రాయన్స్ మాత్రం ఉపయోగించవచ్చు. దీనికి సంబంధించిన ఉదాహరణలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది.
సిద్ధాంత ప్రశ్న శిలువ అంటే ప్రారంభం కొత్త పేజీలో చేయాలి. ముఖ్యం ఈ హెడ్డింగ్ బిగ్ లెటర్లో దొడ్డుగా రాయాలి. మరియు విధాక ప్రారు అంటే ప్రారు అని మీరు పోస్టర్ రాస్తున్నారా, పోస్టర్ నారే రాస్తున్నారా, నారే అనేది హెడ్డింగ్ మంచిగా ఆకర్షిక కనబడేటట్టు రాయాలి. మరియు మీరు దేని గురించి పోస్టర్, ఉదాహరణ గురించి బేటీ బచావో బేటీ పడావో దీని మీద పోస్టర్ దింపుతారు అంటే అక్కడ మీరు హెడ్డింగ్ బేటీ బచావో బేటీ పడావో అని హెడ్డింగ్ స్పష్టంగా రాయాలి. నెక్స్ట్ ఈ యొక్క మోడల్ లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ లో కూడా మనకు రెండు రకాలుగా లెటర్స్ ఉంటాయి, ఔపచారిక్ అనౌపచారిక్. ఔపచారిక్ మీనింగ్స్ ఫార్మల్ లెటర్, అనౌపచారిక్ మీనింగ్స్ ఇన్ఫార్మల్ లెటర్. రెండు రకాల లెటర్ రైటింగ్స్ ఉంటాయి, అందులో ఏదైనా ఇవ్వచ్చు. ఇదేమో ఒక ఉదాహరణ నిబంధన అంటే వ్యాసం. ఇదేమో కరోనా వైరస్ మీద ఒక ఎగ్జాంపుల్ పోస్టర్. ఈ విధంగా మనం పార్టీ ఏ 60 మార్కులకు గాను ఈజీగా మీరు సాక్షాత్కారం డైరీ రాసేటప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డేట్ అండ్ డే అండ్ ఏ టైం రాస్తున్నారో ఆ టైంకి రాయాలి. ఆ రోజు జరిగిన మంచి చెడు గురించి రాసేటటువంటిదే డైరీ. మరి కాన్వర్జేషన్ దో యా దోకే ఇద్దరు లేదా అంతకంటే వ్యక్తుల మధ్య జరిగే సంభాషణ. కరపత్ర, స్లోగన్స్, నారే, విజ్ఞాపన, కహానీ లేదు. ఈ విధంగా మనం పార్ట్ ఏకి సంబంధించిన మొత్తం 60 మార్కులను 60 మార్కులు పొందేటట్టు మనం ఈజీగా రాయాలి. నెక్స్ట్ సెక్షన్ 3 భాషా की बात. భాషా की बात की 20 మార్కులు కేటాయించడం జరిగింది. భాషా की बात లో మన రెండు ఉప భాగాలు ఉంటాయి. ఒకటేమో శబ్ద భండార్ అంటే పదజాలం, రెండోది వ్యాకరణాంశం. వ్యాకరణాంశం శబ్ద భండార్కి సంబంధించింది 10 ప్రశ్నలు మరియు వ్యాకరణాంశానికి సంబంధించింది 10 ప్రశ్నలు ఐచ్ఛిక ప్రశ్నలుగా అడగడం జరుగుతుంది. ఐచ్ఛిక ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. మరి శబ్ద భండార్లో ఏమేమి అడుగుతారు, మన ప్రశ్న పత్రంలో ఏమేమి అడుగుతారంటే విలోమ शब्द, उपसर्ग, प्रत्यय, तत्सम, तद्भव, पर्यायवाची शब्द, वर्तनी, समानार्थी शब्द, भिन्नार्थ, मुहावरे, बेमेल, पुनरुक्ति शब्द संक्षेप. ఇందులో ఏదైనా 10 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇందులో శబ్ద భండార్ అంటే పదజాలం. వ్యాకరణాంశానికి సంబంధించి మనకు సంజ్ఞ, సర్వనామ, విశేషణ, క్రియా విశేషణ, संधि, समास, लिंग, वचन, कारक, वाच्य, संबंध बोधक, समुच्चय बोधक, काल, वाक्य, अर्थ के आधार पर वाक्य, रचना के आधार पर वाक्य. इन्नी రకాల వ్యాకరణాంశాల్లో 10 ప్రశ్నలు మాత్రం మనకు పార్ట్ బిలో అడగడం జరుగుతుంది. వీళ్ళు మార్కులు మీరు సంపాదించాలంటే ఈ ఒక్కొక్క దానికి సంబంధించినది 15 నుండి 20 పదాలు మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే వాటిలో మీరు తప్పకుండా ఈ 20 మార్కులకు 20 మార్కులు సంపాదించవచ్చు. లింగుకి సంబంధించిన ఒక 20 పదాలు, వచనకి సంబంధించిన ఒక 20 పదాలు, సంధి, సమాస్ ఏదైనా కానీ ఒక 20 పదాలు మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అందులో వెళ్ళి మీకు 20 మార్కులు సంపాదించవచ్చు. మరి పార్ట్ బి రాసేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. प्रश्न लिखते समय सावधान रहना चाहिए. पोस्टर में जवाब एक ही बार लिखना चाहिए. అంటే రాకెట్లో మీరు ఒకటేసారి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. కాట్నా యా దుబారా లిఖనా నా కరే. పొట్టి వేతలు దాని మీద దిద్దడం లాంటిది చేయకూడదు. కొందరు విద్యార్థులు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆన్సర్ బి అని పెడతారు. బి తప్పని తెలిసే వారికి వాటిని డి అనుకుని దాని మీదనే డి అని దిద్దుతారు. అది పేపర్ దిద్దే వాళ్ళకు డియా అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తారు, డి రైట్ ఉన్నా కూడా దాన్ని తప్పు రాంగ్ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు ఆన్సర్ వచ్చిన వాటిని మీరు పెట్టుకుంటూ వెళ్ళండి. తర్వాత రాని వాటిని మీరు లాస్ట్కు మీరు ఏదైతే
కొట్టివేతుడు దిద్దుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయగలరు. कोष्टक में ही उत्तर संबंध कोष्टक ब्रैकेट లో మాత్రమే రాయాలి. कोष्टक में सही उत्तर कोष्टक లో అంటే బ్రాకెట్ లో రాసేటప్పుడు మనకు ఓన్లీ క్యాపిటల్ ఏ బి సి డి మాత్రమే రాయాలి. కొందరు విద్యార్థులు ఏం చేస్తారు ఏ బి సి డి స్మాల్ ఏ బి సి డి రాస్తారు, అలా రాస్తారు. ఇంకా కొందరు పిల్లలైతే ఆ పదాలను ఏ ఉన్న బి లో ఉన్న పదాలను తీసుకొని వచ్చి బ్రాకెట్ లో రాస్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఓన్లీ క్యాపిటల్ ఏ బి సి డి మాత్రమే రాయాలి, మరి ఒకటేసారి రాయాలి. నెక్స్ట్ వీళ్ళంతా మన పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి కవి లేక పరిచయం. కవి లేదా రచయిత సుమిత్రానందన్ పంత్, प्रेमचंद, मृदुल जोशी, रामधारी सिंह दिनकर, भगवत शरण उपाध्याय, रैदास, मीराबाई, विष्णु प्रभाकर, काका कालेकर, रहीम, बिहारी, श्री प्रकाश। इस प्रकार 12 कवि परिचय हमारे पाठ्य पुस्तक में है। जब निबंधात्मक అంటే మీరు వ్యాస రూప ప్రశ్నలు రాసేటప్పుడు చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారంటే ముందుగా కవి పరిచయం రాస్తారు. ఆ కవి పరిచయం రాయడం వల్ల మనం టైం వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. కాబట్టి వ్యాస రూప ప్రశ్నలు రాసేటప్పుడు ఆ లాంగ్ ఆన్సర్కి సంబంధించిన కవి పరిచయము రాయకూడదు. అంటే రాస్తే మనకు ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఈ విధంగా మరియు ఈ విధంగా 4 మార్కుల ప్రశ్నలో కవి పరిచయం ఇస్తారు కదా, ఈ విధంగా కవి పరిచయం మాత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాయకూడదు. దీనిని మనం వాక్య రూపంలో రాయాలి, పాయింట్ వైజ్ రాయాలి. ఈ విధంగా రాస్తే మాత్రం మార్కులు పడతాయి. పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు అందమైన అక్షరాలలో మరియు లైన్కి లైన్ గ్యాప్, పంక్తుల గ్యాప్ మరియు మీకు సూటబుల్ వర్డ్స్, సూటబుల్ సెంటెన్స్ అండ్ విరామ చిహ్నాల సహాయంతో మీరు జవాబులు రాయాల్సి ఉంటుంది. और प्रश्नों का उत्तर शब्दों में ना होकर वाक्य ప్రశ్నలు పదాల రూపంలో కాకుండా వాక్య రూపంలో రాయాలి. సపోజ్ ఎగ్జామ్లో మీరు ఏం చేస్తారంటే ఉపరిక్తు పద్యాంశకి కవయిత్రి కోణి మీరు ఏం చేస్తారు, మృదుల్ జోషి అని రాస్తారు. అట్లా ఎట్టి పరిస్థితుల్లో రాయకూడదు. ఉపరిక్తు పద్యాంశకి కవయిత్రి మృదుల్ జోషి అని మొత్తం వాక్య రూపంలో రాయాల్సి ఉంటుంది. ప్రశ్న సంఖ్య అత్యంత ఆవశ్యక. ప్రశ్న సంఖ్య కరెక్ట్గా రాయాలి. ఏ నెంబర్ ఉంటే అంటే మనం ప్రశ్న పత్రంలో 1 నుండి 22 వరకు సీరియల్ నెంబర్ ఉంటుంది. మీ జవాబు పత్రంలో కూడా 1 నుండి 22 వరకు సీరియల్గా నెంబర్స్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొందరు విద్యార్థులు ఏం చేస్తారంటే ఆర్థికత ప్రతిక్రియలో మొదటి ఆ బిట్లో 1 నుండి 5 వరకు ప్రశ్న రాసి సెకండ్ ఆలో 6 నుండి 10 నెంబర్లు వేయక మళ్ళీ 1 నుండి 5 వరకు వేస్తారు. అట్లా ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. క్వశ్చన్ పేపర్లో ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే నెంబర్ మనకు ఆన్సర్ షీట్లో కనబడాలి. ప్రశ్న పత్రిక ధ్యాన से पढ़े क्रमानुसार మనం సమయం మీద కాన్సంట్రేషన్ చేయాలి. పార్ట్ బి రాసేటప్పుడు ఈ విధంగా క్యాపిటల్ లెటర్లో రాయాలి, ఒకటేసారి రాయాలి. కొట్టివేతలు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అదేనా ఈ విధంగా మీరు ఈ సలహాలు సూచనలు పాటించి మీరు కనుక ఎగ్జామ్స్ పరీక్షలు రాస్తే మనకు హిందీలో కూడా 10/10 వచ్చే అవకాశం చాలా వరకు ఉన్నది. పిల్లలు ఈ పరీక్షల్లో మీరు మంచి జీపీఏతోని ఉత్తీర్ణులు అవుతారని ఆశిస్తూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయండి. మీకు మంచి జీపీఏ రావాలని ఆశిస్తూ అందరి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్.